అందుకని మంగపతి గారు అనుమానితుడు, అతన్ని ఒకసారి బోన్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మంగపతి అనగానే లేచేశారు చూసారా, మా శివాజీ గారి గొప్పతనం అదే. క్యారెక్టర్లోనే ఉండిపోయారు ఆయన్ని ఒకసారి బోన్లోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, ఇదేంటంటే రోజు అలవాటు ఉన్న పనిలాగా వచ్చి నించున్నారు మీరు. నేను పిలవగానే అంటే రోజు అంటే షూటింగ్ చేసి చేసి అలవాటు అయిపోయినట్టుంది కదా. ఓకే, మీ పేరు మంగపతి. నిన్న రాత్రి మీరు పెరుగన్నం తిన్నారు, అవునా కదా? చెప్పండి. అన్నీ మీరే చెబుతున్నారు, చెప్పండి. అడుగుతున్నాను నేను, మీరు అడిగితే నా ఆన్సర్ కూడా మీరే చెప్తున్నారు. ఓకే, ఈరోజు మీరు 9:30కి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నారు, కరెక్టా? రాంగ్, 9 గంటలకే. అరగంట ముందు వెళ్తున్నారు, అంతే కదా? అరగంట టైంకి వెళ్తున్నా. మంగపతి గారు, నేను అడిగినటువంటి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. మీ మీద ఒక కేసు నమోదైంది. ప్రియదర్శి మీ మీద ఒక కేసు వేద్దాం అనుకుంటున్నాడు. దర్శి కూడా ఈ సంగతి తెలుసో లేదో తెలియదు, కానీ ఈ సినిమాలో హీరో ప్రియదర్శినో హర్ష్ రోషనో కాదు, మంగపతి అనేటువంటి నేను అని మీరు అంటున్నారు అని ఒక అపవాదు. ఇది ఎంతవరకు నిజం? 14th మీకే తెలుస్తుంది. అంటే మీరు చెప్పకనే చెప్తున్నారా మీరే ఇందులో హీరో అని? ఈ సినిమాకి హీరో నాని గారండి, గుర్తుపెట్టుకోండి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కదా నాని గారు, హీరో ఎలా అయ్యారు? ఆల్రెడీ ఆయన హిట్ పారడైజ్ చేస్తున్నారు. మీరు మేము అడిగినటువంటి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పడం లేదు. మంగపతి గారు, నాకు ఎప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడటం రాదు, స్ట్రైట్ గా మాట్లాడితే నాకు వచ్చు. అర్థమైంది. మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను ఏదో మాట్లాడి వెళ్ళిపోతా. లేదు, మీరు మాట్లాడాలంటే సెంటర్ స్టేజ్కి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం మేము అడిగిన ప్రశ్నలకి మాత్రమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ నా మంగపతి గారు. ఓకే, రండి. శివాజీ గారు, ఎస్ చెప్పండి. సో కంగ్రాచులేషన్స్ అండి, సూపర్ క్యారెక్టర్ పోర్ట్రే చేశారు. మీ వల్లే కొన్ని సెక్షన్స్ జనాలకి తెలియబోతున్నాయి అని అర్థమవుతుంది మాకు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈ సందర్భంగా నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నా లైఫ్లో బూచమ్మ బూచోడు అనేది ఒక 13 years బ్యాక్ నేను చేసిన సినిమా. అదే ఆ సినిమా తర్వాత అది డీసెంట్గా నడిచిన సినిమా. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న లేదు, తీసుకోవాలని లేదు, తీసుకొని వెళ్ళింది లేదు. ఎందుకో అలా బయటకు వెళ్ళిపోయాను. ఆంధ్రప్రదేశ్ సమాజం ఏదో తెలియని ఒక అంటే నా మనసుకు దగ్గరగా ఉండే కొన్ని విషయాల మీద నాకు అమితమైన ప్రేమ ఉండి నేను పక్కకి వెళ్ళిపోయాను. 13 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వెండితెర మీద ఫస్ట్ సినిమా నాకు అవకాశం ఇచ్చింది నాని గారు. ఇది ఆయనకి తెలియదు, కానీ నాకు మాత్రమే తెలుసు. అంటే డబ్బుల కోసం అయితే నేను ఎప్పుడు చేసేవాడిని అండి, చాలా సినిమాలు చేసేవాడిని, చాలామంది దగ్గరికి వెళ్ళేవాడిని. నేను వెళ్ళి అడిగితే నాకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను ఈ పరిశ్రమకు వచ్చిన తర్వాత ప్రతి అవకాశం నా దగ్గరకు వచ్చింది. అది నా అదృష్టం. సో అలాగే ప్రయత్నం చేద్దాం అనుకుని సొంతగా ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ప్రకృతి నాకు సహకరించలా. కానీ మళ్ళీ సినిమానే పిలిచి ఇదిగోరా ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పి